Hello everyone, welcome to Air Studies. First of all, I'm very sorry ఎందుకంటే 2 months నుంచి ఎలాంటి వీడియో రాలేదు నా నుంచి ఛానల్ తరపున ఎందుకంటే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన ఛానల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ డొమైన్ నుంచి ఆల్రెడీ లెక్చర్స్ అప్లోడ్ చేశారు భాస్కర్ అండ్ సాగర్ సార్. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్, ఎందుకంటే ఇట్ వాస్ సో ఇన్ఫర్మేటివ్, చాలా క్లియర్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఫ్యూ థింగ్స్ అబౌట్ మీ. నా పేరు సత్యనారాయణ. నేను ఐఐటి బాంబే నుంచి ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను రీసెంట్గా 2025లో. అండ్ నా బీటెక్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో అయింది. ఐ హ్యావ్ గాట్ A215 ర్యాంక్ ఇన్ గేట్ 2023 కెమికల్ ఇంజనీరింగ్ డొమైన్లో. నేను ఏఆర్ స్టడీస్లో మీకు కెమిస్ట్రీ చెప్తాను. ఓకే, నో కమింగ్ టు ది సిలబస్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయి: ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బట్ నేను ఏఆర్ స్టడీస్లో ప్రెసెంట్ ఓన్లీ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇట్స్ ఎ ఫాస్ట్ సబ్జెక్ట్, చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది ఏకంగా. సో దాన్ని నేను కొంత టైం తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, సో ప్రెసెంట్ ఇట్స్ ఓన్లీ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. నౌ నేను బ్రీఫ్గా ప్రతి ఏ టాపిక్ కవర్ చేస్తానో ఈ ఛానల్లో నేను కొంచెం మీకు చెప్తాను. సో ఫస్ట్ కమింగ్ టు ది ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఇట్స్ లైక్ అప్లికేషన్ పార్ట్. ఇందులో లైక్ చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీని స్టార్ట్ చేస్తాను. అవి ఏంటంటే మీకు మిగతా టాపిక్స్ ఉన్నాయి కదా కిందన, వాటిని అర్థం చేసుకోవడానికి మీకు కావాల్సిన ఫండమెంటల్స్ ఇందులో కవర్ చేస్తాను. సో తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది మిగతా టాపిక్స్ వింటున్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ కైనెటిక్స్ అండ్ సొల్యూషన్స్. సో ఇవి నేను ఫిజికల్ కెమిస్ట్రీలో టీచ్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ప్యూర్లీ మెమరీ బేస్డ్ టైప్. ఇందులో సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్యూర్లీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, ఇందులో మీకు ఎలాంటి అప్లికేషన్ ఉండదు. బట్ ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ కెమిస్ట్రీ, ఎందుకంటే కెమిస్ట్రీ ఒక బ్యాక్ బోన్ ఇది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ టేక్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ ఆటమ్స్. ఆ రెండు కలిస్తే ఒక యాసిడ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, రైట్? సో ఆ హైడ్రోక్లోరిక్ అని ఆ రెండు కలిస్తే ఎందుకు ఓన్లీ యాసిడ్ అవుతుంది? ఇట్ కెన్ బి ఎనీ అదర్ థింగ్, రైట్? సో ఇది ఎందుకు ఓన్లీ యాసిడ్ అవుతున్నది అనేది ఈ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు చెప్తుంది. ఓకే, ఇందులో చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అందరికీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ప్రెసెంట్ ఓన్లీ మీరు నేమ్స్ తెలుసుకోండి చాలు. ముందు ముందు వచ్చే వీడియోస్లో ప్రతి టాపిక్కి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, సో నౌ నేను మీతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ బుక్స్. సో మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ బుక్స్ ఉంటాయి కదా, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ప్రతి చాప్టరు మీరు పర్ఫెక్ట్గా చదివితే చాలా యూజ్ అవుతుంది మీకు. సో దే ఆర్ ది బెస్ట్ బుక్స్. ఓకే, సో నౌ నెక్స్ట్ జేఈ మెయిన్స్ కెమిస్ట్రీ. సో దాని గురించి చెప్పాలనుకుంటే టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి జేఈ మెయిన్స్ కెమిస్ట్రీలో. అందులో 20 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 5 న్యూమరికల్ క్వశ్చన్స్. అంటే జస్ట్ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది, మీకు వచ్చిన ఆన్సర్ మీరు డైరెక్ట్గా మెన్షన్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఎన్ఈఐటీ మీన్స్. ఓకే, అందులో ఎలాంటి ఆప్షన్స్ ఉండవు. సో టోటల్ 25 క్వశ్చన్స్లో +4 మార్క్స్ వస్తాయి మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే, అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అయితే నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే కెమిస్ట్రీలో చాలామంది ఈజీగా ఉంటుంది అనుకుంటారు. సో ఆప్షన్స్ మీకు వెంటనే తెలిసిపోతాయి, అంటే ఆన్సర్ మీకు డైరెక్ట్గా తెలిసిపోదు అనుకుంటారు, బట్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి ఆప్షన్స్ అనేవి. సో అంత వేగంగా మీకు రాదు కరెక్ట్ ఆన్సర్, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెగిటివ్ స్కీమ్తో. ఓకే, సో నెక్స్ట్ టోటల్ ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్తో రెండు కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్ చాప్టర్స్ చాలా వెయిటేజ్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ కన్నా. సో దట్ ఈస్ సో క్రూషియల్ ప్రిపరేషన్ జర్నీలో. ఓకే, నెక్స్ట్ అండ్ ముందే చెప్పాను కదా, కెమిస్ట్రీ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ మోస్ట్ స్కోరింగ్ సెక్షన్ ఇన్ జేఈ మెయిన్. ఓకే, సో మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీ జేఈ మెయిన్స్ ర్యాంక్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, చాలా బెటర్ ర్యాంక్ వస్తుంది. సో దానికి కెమిస్ట్రీ అనేది చాలా క్రూషియల్. ఓకే, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే కెమిస్ట్రీలో మీకు అంత స్కోర్ బూస్ట్ అవుతుంది. సో
కీప్ ఇన్ మైండ్ దట్. ఓకే. సో నెక్స్ట్ ఓవరాల్ డిఫికల్టీ లీజ్ జనరల్గా ఇది అనేది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. నేను జస్ట్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ యొక్క కామన్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. సో మ్యాక్సిమం మోడరేట్ లెవెల్ ఉంటుంది కెమిస్ట్రీ అనేది. ఓకే. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ వీడియోలో. సో డోంట్ వరీ, ఐఎమ్ దేర్ హియర్. We'll start journey together. Okay. So all the best. Thank you.